హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ్ కోకర్గడ్డ. చికాగో పార్ట్ 1 వీడియో చూశారు కదా. ఈ పార్ట్ 2 వీడియోలో చికాగోలోని వింతలు, పాపులర్ అట్రాక్షన్స్ మీకు చూపించబోతున్నాను. ఈ వీడియో కంప్లీట్గా చూడండి. ఇప్పుడు మీరు చూడబోయే అట్రాక్షన్స్ అయితే సూపర్గా ఉంటాయి. సో మార్నింగే రెడీ అయిపోయి హోటల్ నుంచి బయటకు వచ్చేసాము. ఈరోజు ఈవినింగ్ వరకు చికాగోలోని మంచి మంచి ప్లేసెస్ చూడాలని ప్లాన్ చేసుకున్నాము. చికాగో అయితే బిజీ సిటీ కాబట్టి ఇక్కడ కార్ పార్కింగ్ కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ప్రైస్ కూడా ఎక్కువే ఉంటుంది పార్కింగ్కి. సో మేము పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసాము. వెనకాల బస్ స్టాప్ చూసారు కదా, ఇప్పుడు బస్ కోసం వెయిటింగ్ అనమాట. మనం ఎక్కవలసిన బస్సు ఎప్పుడు 5 నిమిషాలు లేట్గా వస్తుంది కదా. ఇప్పుడు మనం బస్ ఎక్కేసి ఫస్ట్ లొకేషన్ని చూడడానికి వెళ్ళిపోదాం. నాతో పాటు మీరు కూడా రండి. బస్సు దిగాక కూడా మళ్ళీ కాసేపు నడవాల్సి వచ్చింది. చికాగో సిటీలో ఇంకా వాకింగ్ అయితే తప్పదు. సో యూఎస్ఏలోనే 3వ అతి ఎత్తైన బిల్డింగ్ విల్లీస్ టవర్లోకి ఎంటర్ అయిపోయాము. దీన్ని స్కై డెక్ అంటారు. దీన్ని చూడడానికి చాలా మంది వస్తారు. ఈ విల్లీస్ టవర్ ప్రపంచంలోనే ఎత్తైన బిల్డింగ్ లో 12వది, అలాగే అమెరికాలో 3వది. దీని ఎత్తు 1450 అడుగులు. దీనిలో 110 ఫ్లోర్స్ ఉంటాయి. మీరు మామూలుగా 10-15 ఫ్లోర్లు లిఫ్ట్లో వెళ్ళడం చూసే ఉంటారు, కానీ ఈ లిఫ్ట్ అయితే 103 ఫ్లోర్లు వెళ్ళింది. ఈ లిఫ్ట్ ప్రత్యేకత ఏంటంటే ఇది నిమిషానికి 1600 అడుగులు ఎత్తుకెళ్ళిపోతుంది. అంత ఫాస్ట్ ఉంటుందన్నమాట ఈ లిఫ్ట్. అమ్మ 103 అంతస్తులు లిఫ్ట్లో వచ్చేసాము. ఒకవేళ నడిచొస్తే ఎన్ని రోజులు పడుతుందో కదా. ఇంకా విషయానికి వస్తే ఈ స్కై డెక్ పై నుంచి 4 రాష్ట్రాలని ఒకేసారి చూడొచ్చు. ఇల్లినాయిస్, ఇండియానా, విస్కాన్సిన్, మిచిగన్ రాష్ట్రాలని ఈ పై నుంచి చూడొచ్చు. 2000 మంది 3 సంవత్సరాలు కట్టారంట ఈ బిల్డింగ్ ని. ఇక్కడ నుంచి చూస్తే చికాగో సిటీ వ్యూ అయితే మామూలుగా ఉండదు, చాలా సూపర్ గా ఉంటుంది వ్యూ. ఈ టవర్ యొక్క కిటికీల్ని క్లీన్ చేయడానికి రోబోట్స్ ఉంటాయి. ఇంకా నెక్స్ట్ అట్రాక్షన్ చూడడానికి వెళ్ళిపోదాము. టైం అయిపోతుంది, తొందరగా రండి నాతో పాటు చూసేద్దాము. ఇప్పుడు మీరు చూస్తుంది ఫీల్డ్ మ్యూజియం అంటారు. చికాగోలో ఫీల్డ్ మ్యూజియం అనేది చాలా ప్రత్యేకమైనది. ఇది ఒక ఫేమస్ నేచర్ హిస్టరీ మ్యూజియము. ఇక్కడ కొన్ని లక్షల ఆబ్జెక్ట్స్ ఇలా న్యాచురల్గా డిస్ప్లే చేసి ఉంటారు. ఇవి చాలా న్యాచురల్గా ఉంటాయి. ఇంకా ఈ మ్యూజియంలో అండర్ గ్రౌండ్ అడ్వెంచర్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దీనిలో అసలు మట్టి కింద, భూమి కింద జీవులు కానీ, ఏర్లు కానీ ఎలా ఉంటాయి అనేది మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. మామూలుగా మనం భూమి కింద అసలు ఎలా ఉంటుందో మనం చూసుండము, కానీ ఇక్కడ ఈ విజువలైజేషన్ భూమి కింద ఎలా ఉంటుందనేది చాలా సూపర్గా ఉంటుంది. చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఇంకా ఇదైతే నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇది ఒక మెషిన్ లా ఉంది. అసలు ఈగలు ఎగిరేటప్పుడు వాటి రెక్కలు ఎలా ఉంటాయి, ఎలా ఎగురుతాయి అనేది క్లియర్గా ఈ మెషిన్లో చూడొచ్చు మనం. ఇలాంటి చిన్న చిన్న జీవులు అస్థిపంజరాలు ఎలా ఉంటాయి అనేది కూడా క్లియర్గా చూపిస్తారు. ఇంకా ఈ మ్యూజియంలో మోస్ట్ ఫేమస్ పార్ట్ ఏంటంటే ఈ మమ్మీస్ అనమాట. ఈజిప్ట్ మమ్మీస్ అసలు ఎలా ఉంటాయి, వాటిని ఎలా పెట్టేవాళ్ళు అనేది ఈ డెమాన్స్ట్రేషన్ చాలా సూపర్గా ఉంటుంది. ఇక్కడ చూస్తే ఒక మనిషిలోంచి వాళ్ళు పేగులు తీయడము, ఇట్లాంటి ఈజిప్ట్ కాలంలో అప్పట్లో వీళ్ళు ఎలా చేసేవాళ్ళు, మమ్మీస్ ఎలా ఉండేవి, మమ్మీ సమాధులు ఎలా ఉండేవి అనేది ఒక ఎక్స్పీరియన్స్ ఇక్కడ చాలా బాగుంటుంది.
సో నెక్స్ట్ మనం చికాగో డౌన్ టౌన్కి వెళ్తున్నాము. డౌన్ టౌన్లో మీకు ఇంట్రెస్టింగ్ సీన్స్ చూపిస్తాను. నాతో పాటు మీరు కూడా వచ్చేయండి. నా వెనకాల మీరు చూస్తున్నది చికాగో సిటీకే ఒక ల్యాండ్ మార్క్. ఇది ఒక పెద్ద బీన్ బాల్ ఆకారంలో ఉంటుంది. దీన్ని మొత్తం స్టీల్తో తయారు చేశారు. ఇది చికాగోలోనే మోస్ట్ పాపులర్ ఫోటో ప్లేస్ అనమాట. చికాగో వస్తే ఇక్కడ ఫోటో దిగకుండా వెళ్ళరు. ఇక్కడ ఫోటోలు దిగడానికి కూడా పోటీ పడుతున్నారు. దీన్ని చూస్తే ఒక లిక్విడ్ మెర్క్యూరీ డ్రాప్ కింద పడినట్టు చాలా యూనిక్గా ఉంది. దీని ముందు నుంచుంటే మనం అద్దం ముందు నుంచున్నట్టు మన ఫేస్ కూడా దాంట్లో కనపడుతుంది.